రష్యాలో వేల సంవత్సరాల క్రితమే సనాతన ధర్మం ఉందని మీకు తెలుసా? 2007లో రష్యాలోని వోల్గా నది పరివాహక ప్రాంతంలో ఒక పాడుబడిన పురాతన గ్రామంలో ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరుపుతుండగా ఒక చోట చతుర్భుజుడు అయిన శ్రీ మహావిష్ణువు విగ్రహం బయటపడింది. అయితే ఈ విగ్రహం 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య కాలం నాటిదని నిర్ధారించారు. ఆ గ్రామం పేరు సరాయా మైనా. ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ చాలా పురాతనమైనదని చెబుతారు. అలాగే రష్యన్ ప్రజల భాష, సంస్కృతికి పుట్టినిల్లు కీవ్. కానీ కీవ్ కంటే పురాతనమైనది స్తరయామైనా అనే గ్రామం. స్తరయామైనా అంటే 45 నదులు ప్రవహించే ప్రదేశం అని అర్థం. మరి అక్కడ 45 నదులు ఇప్పటికీ ఉన్నాయా? ఆశ్చర్యం లేదు, ఇప్పటికీ ఉన్నాయి. ఈ విగ్రహం సైంటిస్టులు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చాలా షాక్ కి గురయ్యారట. ఎందుకంటే ఈ విగ్రహం తయారు చేసిన స్టోన్ భూమి మీద ఎక్కడా దొరకదు. అసలు రష్యాలో మన హైందవ విగ్రహాలు బయటపడడం ఏంటి? రష్యాలో వోల్గా నదీ ప్రాంతానికి సనాతన ధర్మం ఎలా వ్యాపించగలిగింది? ఎప్పుడు మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతంలో చాలా లోతుగా తవ్వకాలు జరిపితే అసలు నిజాలు బయటపడతాయి. కానీ బయటపడనివ్వరు. ఈ కథనం మొత్తం మన ప్రింట్ మీడియా మాత్రమే వెల్లడించింది. కానీ రష్యా మీడియా మాత్రం వెల్లడించలేదు. మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.